హాయ్. సో ఇంతకుముందు క్లాస్లో మనము కార్బోహైడ్రేట్ల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ కార్బోహైడ్రేట్లలో భాగంగా మోనోసాకరైడ్స్ అని, డైసాకరైడ్స్ అని, పాలీసాకరైడ్స్ అని వాటికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనము కార్బోహైడ్రేట్ల గురించి సంపూర్ణంగా వివరించడం జరిగింది. ఆ తర్వాత పోషకాలలో భాగంగా రెండవ అతి ముఖ్యమైనటువంటి పోషకము ఏమిటి అంటే ప్రోటీన్స్. వీటిని తెలుగులో మనము మాంసపు కృత్తులు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే నేనేమంటానంటే చూసినటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూస్తే నేనేమంటానంటే ప్రోటీన్స్ అని అంటాను. రెండవ రకమైనటువంటి పోషకము ఏమిటి అంటే ప్రోటీన్స్. వీటిని తెలుగులో మనము మాంసపు కృత్తులు అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ప్రోటీన్లు అంటే ఏంటి, ఇవి ఎందుకు, ఎలా మానవ శరీరానికి పనిచేయడం జరుగుతుంది, ఉపయోగపడటం జరుగుతుంది, వీటిని ఎంత మోతాదులో మనం తీసుకోవలసి ఉంటుంది, వీటిలో ఉన్నటువంటి మూలకాలు ఏమిటి వంటి వివిధ రకాలైనటువంటి అంశాలను మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ నేనేమంటానంటే చాలా జాగ్రత్తగా గమనించండి. సో నేనేమంటానంటే ఈ ప్రోటీన్లు అనునవి దేహ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. అనగా ఇవి శరీర నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. శరీర నిర్మాణము అనగా దేహ పెరుగుదల, లేదా ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే శరీర పెరుగుదల యందు ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. అంటే బాడీ గ్రోత్ అవ్వడంలో, శరీర పెరుగుదలలో ఈ ప్రోటీన్లు అనేటివి ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అందుకే ఈ ప్రోటీన్లను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ. సో ప్రోటీన్లను మనము బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అనేటువంటి పేరుతో ఈ ప్రోటీన్లను మనము పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రోటీన్లే మన దేహ నిర్మాణంలో, బాడీ బిల్డింగ్లో ప్రధానమైన పాత్ర పోషించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 సంవత్సరాల వయసులో ఇంత ఎత్తుంటాం. ఆ తర్వాత వయసు పెరిగే కొలది మన దేహ నిర్మాణము అనేది కూడా బాడీ బిల్డ్ అవుతుంది. ఆ బాడీ బిల్డ్ కావడానికి ఏ పోషకాలు ప్రధానంగా అవసరమవుతాయి అంటే ఈ ప్రోటీన్సే అని అంటున్నాం. అందుకే ప్రోటీన్స్ మనము బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి అని అంటే చూడండి. అయితే ఈ ప్రోటీన్ల యొక్క వనరులు ఏమిటి, వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ అనగా ఈ ప్రోటీన్లు ఎక్కడెక్కడ లభిస్తాయి, ఎక్కడ ఉంటాయి అంటే ప్రధానంగా మాంసము అంటే మీట్, అదేవిధంగా ఎగ్స్ గుడ్లు, అదేవిధంగా ఇంకా చూస్తే పప్పు దినుసులు, దట్ మీన్స్ పల్సెస్ అంటున్నాం. పప్పు దినుసులు పల్సెస్ అని అంటున్నాను. సో ఈ ప్రోటీన్లు అనేటివి ఏ పదార్థాల యందు లభించడం జరుగుతుంది అంటే మాంసము యందు, అదేవిధంగా గుడ్ల యందు, అదేవిధంగా పప్పు దినుసులు, దట్ మీన్స్ పల్సెస్ యందు ఇవి లభిస్తాయి. అయితే పప్పు దినుసులు పల్సెస్ అంటే వాటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అంటే కందులు, శనగలు, అదేవిధంగా ఇంకా బ్లాక్ గ్రామ్, దట్ మీన్స్ మినుములు, ఓకేనమ్మా, పెసలు. సో ఇవన్నీ కూడా పప్పు దినుసుల కిందికి రావడం జరుగుతుంది. సో ఈ పప్పు దినుసులకు ఎగ్జాంపుల్ నేనేమంటానంటే రెడ్ గ్రామ్ అంటే కందులు కావచ్చు, అదేవిధంగా మినుములు, బ్లాక్ గ్రామ్ అమ్మ. సో కందులు, మినుములు, అదేవిధంగా పెసలు, గ్రీన్ గ్రామ్. సో వీటన్నిటిని కూడా మనము పప్పు దినుసులకి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ పప్పు దినుసుల నుంచేటువంటి మొక్కల ఫ్యామిలీ ఏంటి, ఓకేనా? సో పప్పు దినుసుల నుంచే మొక్కల కుటుంబం పేరేం పేరు అంటే ఫాబేసి లేదా లెగ్యుమినేసి. సో పప్పు దినుసుల నుంచే మొక్కల కుటుంబం ఫాబేసి లేదా లెగ్యుమినేసి. సో ఫాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలు అనేటివి ఈ పప్పు దినుసులను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ను కూడా మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏమిటి అంటే సో ఇవి సోర్సెస్.
అంటే ప్రోటీన్ల యొక్క వనరులు ఇవి. అయితే వీటిని అనగా ప్రోటీన్లను మనం ఎంత పరిమాణంలో ఆహారంగా భాగంగా తీసుకోవాలంటే ఈ ప్రోటీన్లను రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే సుమారుగా 70 నుంచి 100 గ్రాముల వరకు పర్ డే. సో రోజుకు 70 నుంచి 100 గ్రాముల వరకు ఆహారంలో భాగంగా ఈ ప్రోటీన్లను తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇవి ప్రధానంగా దేహ నిర్మాణంలో ప్రధానమైన పాత్రను పోషించడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూస్తే ఈ ప్రోటీన్ అనగా ఒక 1 గ్రామ్ ప్రోటీన్ల నుండి లభించేటువంటి శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీలు. సో ప్రోటీన్లు ప్రధానంగా దేహ నిర్మాణంలో పాలు పంచుకున్నప్పటికీ కొద్దిగా శక్తిని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో 1 గ్రామ్ ప్రోటీన్ల నుంచి లభించేటువంటి శక్తి ఎంతంటే 4 కిలో క్యాలరీల శక్తి లభించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రోటీన్ల యందు ఉన్నటువంటి మూలకాలు, సో ప్రోటీన్ల యందు ఉన్నటువంటి మూలకాలు ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే కార్బన్, అదేవిధంగా హైడ్రోజన్, అదేవిధంగా ఆక్సిజన్, అదేవిధంగా నైట్రోజన్ అండ్ సల్ఫర్ అని అంటున్నాను. సల్ఫర్. సో ఈ మూలకాలు ప్రోటీన్ల యందు ఉండటం జరుగుతుంది అని అంటున్నాను. ఓకేనండి. అయితే ఈ ప్రోటీన్లు ఎక్కడెక్కడ లభిస్తాయి మనకు? ప్రధానంగా మాంసము మరియు గుడ్లు మరియు పప్పు దినుసులు. అయితే శరీరంలో ఈ ప్రోటీన్లను ఎవరు తయారు చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శరీరంలో ఈ ప్రోటీన్లను ఎవరు తయారు చేస్తారు అంటే సో ప్రోటీన్లను తయారు చేయనది, సో వీటిని తయారు చేయనది ఎవరు అంటే శరీరంలో ప్రోటీన్లను తయారు చేయనది ఎవరు అంటే కణంలోని కణ భాగమైనటువంటి, సాధారణంగా జంతువులలో కానివ్వండి మొక్కలలో కానివ్వండి సెల్ కణము అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జంతు కణాన్ని తీసుకుంటున్నాను. ఒక జంతు కణం ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. సో జంతు కణం అనేది ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఒక జంతు కణం అనేది ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మధ్యలో ఉండేది దాని యొక్క కేంద్రకము. ఓకేనండి. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఇదంతా కూడా కణద్రవ్యము. సో లోపల ఇది మొత్తం సెల్. దిస్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ సెల్. సో ఈ సెల్ లోపల, ఈ కణం లోపల ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలను ఏమని పేరుతో పిలుస్తారంటే కణ భాగాలు లేదా కణాంగాలు, ఆర్గానెల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఆ కణ భాగాలలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే రైబోజోమ్స్. కణ భాగాలలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రైబోజోమ్స్ అనమాట. సో రైబోజోమ్స్ ఓకేనమ్మా. సో ఈ వీటిని అనగా ప్రోటీన్లను తయారు చేయనది ఎవరంటే కణంలోని కణ భాగమైనటువంటి రైబోజోమ్స్. సో ప్రోటీన్లను ఎవరు తయారు చేస్తారంటే రైబోజోమ్స్ అనేటివి తయారు చేస్తాయి. ఆ రైబోజోమ్స్ ఎక్కడ ఉంటాయంటే కణం లోపల ఉంటాయి. అనగా రైబోజోమ్ అనేది ఒక కణ భాగము, కణాంగము, వన్ ఆఫ్ ద ఆర్గానెల్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ప్రోటీన్లను తయారు చేసేది రైబోజోమ్స్. అందుకే ఈ రైబోజోమ్స్ను మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే రైబోజోమ్స్ని మనం ఏమంటామంటే ప్రోటీన్స్ ఫ్యాక్టరీ. సో రైబోజోమ్లను మనము ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ప్రోటీన్ ఫ్యాక్టరీ లేదా ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ప్రోటీన్లను తయారు చేయనది ఎవరు అంటే రైబోజోమ్స్ తయారు చేస్తాయి. అందుకే రైబోజోమ్లను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో ఈ రైబోజోమ్స్ను మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ప్రోటీన్ల యొక్క ఉపయోగాలు ఏంటి? వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ప్రోటీన్స్? సో ప్రోటీన్లు మనకు అవసరం, ఓకే, బాగానే ఉంది. దేహ నిర్మాణంలోను, దట్ మీన్స్ బాడీ బిల్డింగ్లోను, కొద్దిగా శక్తిని ఇవ్వడంలోనూ ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అంతేనా? ఇంకా ఏమైనా ఈ ప్రోటీన్ల యొక్క ఉపయోగాలు ఉన్నాయా అనే దాని గురించి కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ప్రోటీన్ల యొక్క ఉపయోగాల గురించి మనం మాట్లాడితే, సో ప్రోటీన్ల యొక్క ఉపయోగాల గురించి మనం మాట్లాడితే అంటే ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. ప్రోటీన్స్ అని అంటున్నాం. ప్రోటీన్స్ అని అంటున్నాం. సో ఇక్కడ ప్రోటీన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వన్, కొన్ని ప్రోటీన్లు లేదా ఉన్నటువంటి ప్రోటీన్లలో అధిక భాగం లేదా అధిక శాతం ప్రోటీన్లు ఎంజైములుగా పనిచేస్తాయి.
అధిక శాతం ప్రోటీన్లు ఎంజైములుగా పనిచేయడం జరుగుతుంది. తక్కువగా అనగా కొన్ని ప్రోటీన్లు హార్మోన్లుగా పనిచేస్తాయి. కొన్ని ప్రోటీన్స్ హార్మోన్స్గా పనిచేస్తాయి. మరికొన్ని ప్రోటీన్లు నిర్మాణాత్మక ప్రమాణాలుగా బిల్డింగ్ బ్లాక్స్. సో మరికొన్ని ప్రోటీన్లు నిర్మాణాత్మక ప్రమాణాలుగా అనగా బిల్డింగ్ బ్లాక్స్గా పనిచేయడం జరుగుతుంది. మరికొన్ని ప్రోటీన్లు ఎస్ యాంటీజెన్స్ అంటే యాంటీబాడీస్. సో యాంటీజెన్స్ అండ్ యాంటీబాడీస్ సో ప్రతిరక్షకాలుగాను ఇలా పనిచేయడం జరుగుతుంది. సో ప్రోటీన్స్ యొక్క ఉపయోగాలు లేదా ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ యొక్క విధులు ఏంటంటే అధిక శాతం. సో ప్రోటీన్లు అనేటివి ఎంజైములుగా పనిచేస్తాయి, హార్మోన్లుగా పనిచేస్తాయి, నిర్మాణాత్మక ప్రమాణాలుగా కూడా పనిచేస్తాయి, అదేవిధంగా యాంటీజెన్స్ అంటే యాంటీబాడీస్గా కూడా పనిచేయడం జరుగుతుంది. ప్రతిదేహకాలుగాను అదేవిధంగా ప్రతిరక్షకాలుగాను పనిచేయడం జరుగుతుంది. అయితే వీటిలో అధిక శాతం ప్రోటీన్లు ఎంజైములుగా పనిచేస్తాయి అని అంటున్నాం. సో అధిక శాతం ప్రోటీన్లు దేనిగా పనిచేస్తాయంటే ఎంజైములుగా పనిచేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే సో ఎంజైములుగా పనిచేస్తూ ఉన్నటువంటి ప్రోటీన్లు ఏమిటి అంటే అనగా దీనికి ఎగ్జాంపుల్గా నేనేం చెప్తానంటే ఎస్ కోడ్ చెప్తున్నాను. పిపిటి అంటే పెప్సిన్, అదేవిధంగా పెప్సిన్ లేదా ట్రిప్సిన్, అదేవిధంగా టయలిన్. సో టయలిన్. సో ఈ 3 ఎంజైములే. సో ఆహార పదార్థాలను జీర్ణం చేయడంలో ఈ 3 ఎంజైములు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ 3 ఎంజైములు ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్, ఒక రకమైనటువంటి ప్రోటీన్లు. సో ఎంజైములుగా పనిచేసేటువంటి ప్రోటీన్లు ఏంటంటే ఎస్ పెప్సిను, ట్రిప్సిను, అదేవిధంగా టైలిన్. పెప్సిన్, ట్రిప్సిన్ అండ్ టైలిన్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా కొన్ని ప్రోటీన్లు హార్మోన్లుగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ మరియు గ్లూకగాన్, అదేవిధంగా గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్. సో హార్మోన్లుగా పనిచేసేటువంటి ప్రోటీన్స్ ఏంటివి అంటే ఎస్ ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ మరియు గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. ఇవి హార్మోన్లే. అయితే ఆ హార్మోన్లు ఏంటివంటే ప్రోటీన్లు. సో హార్మోన్లుగా పనిచేసేటువంటి ప్రోటీన్లు ఏంటంటే ఇన్సులిన్, గ్లూకగాన్ మరియు గ్రోత్ హార్మోన్. అయితే ఈ ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ ఈ 2 హార్మోన్లు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. సో ఈ 2 రకాలైనటువంటి హార్మోన్లు రక్తంలో చక్కెర శాతాన్ని, ఇక్కడ చక్కెర అంటే గ్లూకోజ్ అని మీరు తీసుకోవాలి. సో ఈ 2 రకాలైనటువంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. దట్ మీన్స్ కంట్రోల్ చేస్తాయి, నియంత్రిస్తాయి. అయితే ఈ ఇన్సులిన్ అనే హార్మోను అదేవిధంగా గ్లూకగాన్ అనేటువంటి ఈ హార్మోను రక్తంలో ఏ విధంగా చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి అనేటువంటి ఆ అంశాన్ని నేను తర్వాత లెసన్లో భాగంగా డిస్కస్ చేస్తాను. సో ఇక నేనేమంటున్నానంటే ప్రోటీన్స్ యొక్క విధుల గురించి నేను మాట్లాడుతున్నాను. సో అధిక శాతం ప్రోటీన్లు ఎంజైములుగా పనిచేస్తాయి. ఆ ఎంజైములు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ పెప్సిను, అదేవిధంగా ట్రిప్సిను, అదేవిధంగా టైలిన్. దీనికి కోడ్ ఏమని చెప్పాను, ఆల్రెడీ చెప్పాను. సో ఇది పి. సో పెప్సిన్ అంటే పి, అదేవిధంగా టైలిన్ ఇది కూడా పి వస్తుంది. సో టైలిన్ ఇంగ్లీష్లో ఎలా రాస్తారంటే ఎస్ టయలిన్ అంటే ఫస్ట్ లెటర్ పి, ఇక్కడ పి సైలెంట్. సో అదేవిధంగా ట్రిప్సిన్, సో పిటిపి లేదా సింపుల్గా పీపీటీ అనేది గుర్తుపెట్టుకోండి, పీపీటీ. సో పీపీటీ అంటే ఫస్ట్ లెటర్ ఏంటి పి, పెప్సిన్, అదేవిధంగా పి టయలిన్, టి ట్రిప్సిన్ అని అయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హార్మోన్లుగా పనిచేసేటువంటి ప్రోటీన్స్ ఏంటి, ఎస్ ఇన్సులిన్, గ్లూకగాన్, గ్రోత్ హార్మోన్. అయితే ఈ 2 రకాలైనటువంటి హార్మోన్లు రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తాయి అని అంటున్నాం. ఇక్కడ చక్కెర అంటే గ్లూకోజ్గా మీరు పరిగణలోకి తీసుకోవాలి.
నెక్స్ట్ మరికొన్ని ప్రోటీన్లు బాడీ అంటే బిల్డింగ్ బ్లాక్స్ నిర్మాణాత్మక ప్రమాణాలుగా పనిచేస్తాయి. ఈ నిర్మాణాత్మక ప్రమాణాలుగా పనిచేయడం జరుగుతుంది అని అంటున్నాను. దీనికి ఎగ్జాంపుల్ నేనేమి ఇస్తానంటే గోర్లు, కొమ్ములు, గిట్టలు. చూడండి ఇక్కడ. సో దీనికి ఎగ్జాంపుల్ నేనేమి ఇస్తానంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో గోర్లు, దట్ మీన్స్ నీల్స్ అమ్మ. గోర్లు, కొమ్ములు, అదేవిధంగా గిట్టలు. గోర్లు, కొమ్ములు, గిట్టలు, అదేవిధంగా ఉన్ని. వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏమిటి అంటే కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే కెరాటిన్ అనబడేటటువంటి ప్రోటీన్ ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆక్టిన్ మరియు మయోసిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండటం జరుగుతుంది. అదేవిధంగా పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే సిల్క్, పట్టు. ఇక్కడ ఉన్ని, దాన్ని ఇంగ్లీష్లో ఊల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. పట్టు, సిల్క్ అనమాట. ఈ పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే సిరిసిన్ అండ్ ఫైబ్రోయిన్. సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్. సో సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉండటం జరుగుతుంది. అదేవిధంగా హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే గ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండటం జరుగుతుంది. రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ మరియు గ్లోబిలిన్. అదేవిధంగా గుడ్డులోని తెల్ల సొనలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉండటం జరుగుతుంది అని అంటాం. ఒకసారి మీకు పీపీటీ రూపంలో వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. సో రోమాలు అంటే హెయిర్స్ అమ్మ. సో రోమాలు మరియు ఉన్ని, కొమ్ములు, గిట్టలు, వీటిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే కెరాటిన్ అనబడేటువంటి ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆక్టిన్ అండ్ మయోసిన్. పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్. అదేవిధంగా లాలాజలంలో ఉన్నటువంటి ప్రోటీన్ హీరుడిన్ అనేటువంటి ప్రోటీన్. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా రక్తంలోని ప్లాస్మాలో ఆల్బుమిన్ మరియు గ్లోబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండటం జరుగుతుంది. గుడ్డులోని తెల్ల సొనలో ఆల్బుమిన్ మరియు గ్లోబిన్. సో గుడ్డులోని తెల్ల సొనలో కేవలం ఆల్బుమిన్ మాత్రమే ఉంటుంది, గ్లోబ్యులిన్ అనేది ఉండదు. ఓకేనా, టైప్ మిస్టేక్ అండి. సో హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే గ్లోబిన్. సో కొన్ని ప్రోటీన్లు ప్రతి జనకాలుగా, అదేవిధంగా అంటే ప్రతి జనకాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే యాంటీజెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా ప్రతి రక్షకాలుగా కూడా, దట్ మీన్స్ యాంటీబాడీస్గా కూడా, సో ప్రతి జనకాలుగాను ప్రతి రక్షకాలుగాను పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ యొక్క వనరులు ఏంటి? మాంసము, అదేవిధంగా గుడ్లు, అదేవిధంగా పప్పు దినుసులు అని అంటున్నాం. సో ఇక్కడ పాయింట్కి వచ్చేస్తే మనము ఒకసారి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ప్రోటీన్లు యాంటీజెన్స్ గాను, అదేవిధంగా యాంటీబాడీస్ గాను పనిచేయడం జరుగుతుంది. కొన్ని ప్రోటీన్లు నిర్మాణాత్మక ప్రమాణాలు బిల్డింగ్ బ్లాక్స్గా పనిచేస్తాయి. బిల్డింగ్ బ్లాక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? సో గోర్లు, కొమ్ములు, గిట్టల్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏంటి? అదేవిధంగా పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? అదేవిధంగా ఉన్నిలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? అదేవిధంగా రక్తంలోని ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? లాలాజలంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? సో ఇవన్నీ కూడా నిర్మాణాత్మక ప్రమాణాలకు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడే ఇంకొక అంశాన్ని కూడా మనము ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. అదేంటంటే అమైనో యాసిడ్స్ అని అంటున్నాం. అమైనో యాసిడ్స్ అని అంటున్నాం. సో అమైనో యాసిడ్స్ అంటే ఏం లేదండి. సో గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్స్. సో అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడేవేవి అంటే ప్రోటీన్లు. గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్స్ అని అంటున్నాం. సో అనేక అమైనో ఆమ్లాల కలయిక వలన ఏర్పడేవి ప్రోటీన్లు. అయితే ఏవేని రెండు అమైనో ఆమ్లాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అమైనో ఆమ్లం, ఇది కూడా ఒక అమైనో ఆమ్లం. సో రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి బంధం పేరేం పేరంటే పెప్టైడ్ బాండ్. సో అమైనో ఆమ్లాల కలయిక వలన ఏమి ఏర్పడతాయి? ప్రోటీన్లు అనేటివి ఏర్పడతాయి. అయితే ఏవైనా రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే పెప్టైడ్ బంధము.
పెప్టైడ్ బాండ్. సో అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పెప్టైడ్ బంధము అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఎస్ చిన్నపిల్లలలో మాత్రమే ఉండి పెద్దలలో లోపించేటువంటి అమైనో ఆమ్లం. సో చిన్నపిల్లలలో మాత్రమే ఉండి పెద్దలలో లోపించే అమైనో ఆమ్లం ఏంటంటే, పెద్దలలో లోపించిన అమైనో ఆమ్లం ఏంటంటే ఎస్ హిస్టడిన్ అనమాట. హిస్టడిన్. అదేవిధంగా సల్ఫర్ను కలిగినటువంటి అమైనో ఆమ్లాలు ఏంటివి అంటే ఎస్ సల్ఫర్ను కలిగిన అమైనో ఆమ్లాలు, సల్ఫర్ను మూలకంగా కలిగినటువంటి అమైనో ఆమ్లాలు ఏంటంటే ఎస్ సిస్టిన్ మరియు సిస్టైన్ అండ్ మిథియోనిన్. ఎస్ సిస్టిన్ మరియు సిస్టైన్ అండ్ మిథియోనిన్. సిస్టైన్ అండ్ మిథియోనిన్. సో ఈ 3 అమైనో ఆమ్లాలే. ఇవి అమైనో ఆమ్లాలే, అయితే ఇవి సల్ఫర్ను కలిగినటువంటి అమైనో ఆమ్లాలుగా గుర్తించబడ్డాయి అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తున్నానంటే అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాల గురించి నేను వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అమైనో ఆమ్లాల గురించి మనం చెప్పుకుంటున్నామంటే, ఈ అమైనో ఆమ్లాల కలయిక వలనే ప్రోటీన్లు అనేటివి ఏర్పడతాయి. ఎస్ గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్స్. అంటే ప్రోటీన్ల నిర్మాణంలో ప్రధానమైన పాత్రను పోషించేవి ఏంటివి అంటే ఈ అమైనో ఆమ్లాలే. ఈ అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ పెప్టైడ్ బాండ్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. చిన్నపిల్లలలో మాత్రమే ఉండి పెద్దలలో లోపించేటువంటి అమైనో ఆమ్లం ఏంటంటే ఎస్ హిస్టడిన్. సల్ఫర్ను కలిగినటువంటి అమైనో ఆమ్లం ఏంటంటే ఎస్ సింపుల్గా సిస్టైన్ అండ్ మిథియోనిన్. అయితే ఈ పోషణ పరంగా ఈ అమైనో ఆమ్లాలు అనేటివి ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు, రెండవది అనావశ్యక అమైనో ఆమ్లాలు. సో అమైనో ఆమ్లాలు అనేటివి 2 రకాలు. అవేంటివి అంటే, సో అమైనో ఆమ్లాలు అనేటివి 2 రకాలు. అవి ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు. వీటిని ఇంగ్లీష్లో మనం ఏమైనా పేరుతో పిలుస్తామంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఇవి మన శరీరానికి డెఫినెట్గా అవసరం. ఆవశ్యకము అంటే అర్థం ఏంటంటే అవసరము అని అర్థం. ఇవి మన శరీరానికి అవసరం, ఎందుకంటే ఇవి మన శరీరంలో తయారు కాబడవు. సో ఇవి మన శరీరానికి అవసరం. కారణం ఏంటంటే ఇవి మన శరీరంలో తయారు చేయబడవు కాబట్టి వీటిని మనము ఆహారంలో భాగంగా తీసుకోవలసి ఉంటుంది. నెక్స్ట్ రెండవ రకమైనటువంటి అమైనో ఆమ్లాలు ఏంటంటే ఎస్ అనావశ్యక అమైనో ఆమ్లాలు. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో అనావశ్యకము అంటే ఇవి అవసరం లేదు, అంటే మన శరీరానికి అవసరం లేదు, అనగా వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి మన శరీరంలోనే తయారు చేయబడతాయి. సో నేనేమంటానంటే సో అనావశ్యక అమైనో ఆమ్లాలు ఇవి మన శరీరంలో తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా ఇవి మన శరీరంలో తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకోనవలసిన
అవసరం లేదు, తీసుకోవలసినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు. సో ఇక్కడ నేను అమైనో ఆమ్లాలు అంటే ప్రధానంగా 2 రకాలు. అవి ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు. ఆవశ్యకము అంటే అవసరం. ఇవి మన శరీరంలో తయారు చేయబడు కాబట్టి వీటిని ఆహారంలో మనం తీసుకోవలసి ఉంటుంది. రెండవది అనావశ్యక అమైనో ఆమ్లాలు. అనావశ్యకం అంటే అవసరం లేదు, ఎందుకంటే ఇవి అవసరం లేదు, మన శరీరంలోనే తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా మనము తీసుకోవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు అని అంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు మనము పోషకాలు అనేటువంటి ఒక లెసన్ డిస్కస్ చేస్తున్నాం. ఆ పోషకాలలో స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అన్ని 2 రకాలు ఉంటాయి. సో స్థూల పోషకాలు మ్యాక్రోన్యూట్రియంట్స్. సో మ్యాక్రోన్యూట్రియంట్స్ అని వీటిని అంటాం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. సో ఈ 3ంటిని స్థూల పోషకాలు అనేటువంటి పేరుతో పిలుస్తాను. ఆల్రెడీ నేను గత క్లాస్లో కార్బోహైడ్రేట్స్ గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రోటీన్స్ గురించి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చూస్తే నేనేమంటానంటే ప్రోటీన్స్ అని అంటున్నాను. సో ఇవి దేహ నిర్మాణంలో అనగా శరీర పెరుగుదలలో ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అందుకే వీటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇవి ఎక్కడి నుంచి లభిస్తాయి? వీటి యొక్క వనరులు ఏంటి? మాంసము, అదేవిధంగా గుడ్లు, అదేవిధంగా పప్పు దినుసులు, పల్సెస్ అని అంటున్నాను. పల్సెస్కి ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను? రెడ్ గ్రామ్ అంటే కందులు, మినుములు బ్లాక్ గ్రామ్, అదేవిధంగా పెసలు అంటే గ్రీన్ గ్రామ్. సో వీటిని పప్పు దినుసులు అంటారు. సో పప్పు దినుసులను ఇచ్చేటువంటి మొక్కల కుటుంబాన్ని ఫాబేసి లేదా లెగ్యుమినేసి అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ప్రోటీన్ల గురించి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రోటీన్ల యొక్క వనరుల గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ ప్రోటీన్స్ అనేటివి మాంసము అంటే దట్ మీన్స్ మీట్, అదేవిధంగా ఎగ్స్, తర్వాత పల్సెస్లో ఈ ప్రోటీన్స్ అనేటివి అధికంగా ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ పప్పు దినుసులు దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏంటంటే కందులు, మినుములు, పెసలు. ఈ పప్పు దినుసుల నుంచి మొక్కల కుటుంబం ఫాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబం. అయితే ఈ ప్రోటీన్లకు సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని ఒకసారి పీపీటీ రూపంలో మనం ఒకసారి చూస్తే ఇవి శరీర నిర్మాణానికి అవసరం కాబట్టి వీటిని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఒక రోజుకు కావలసినటువంటి పరిమాణం ఎంతంటే 70 నుంచి 100 గ్రాముల వరకు ఈ ప్రోటీన్లు అనేటివి శరీరానికి అవసరం అవుతాయి. అయితే ఈ ప్రోటీన్లో ఉన్నటువంటి మూలకాలు ఏమిటి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ సల్ఫర్. 1 గ్రామ్ ప్రోటీన్ నుండి ఎంత శక్తి వస్తుందంటే 4 కిలో క్యాలరీల శక్తి అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. అయితే ఈ ప్రోటీన్లను ఎవరు తయారు చేస్తారు అంటే కణంలో ఉన్నటువంటి రైబోజోమ్స్ అనేటివి ప్రోటీన్లను తయారు చేస్తాయి. అందుకే రైబోజోమ్స్ను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అత్యధికంగా ప్రోటీన్లు అంటే ప్రోటీన్ల యొక్క ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఒకసారి చూస్తే అత్యధికంగా ప్రోటీన్లు దేనిగా పనిచేస్తాయంటే ఎంజైములుగా పనిచేయడం జరుగుతుంది అని అంటారు. ఓకేనమ్మా. సో అధిక ప్రోటీన్లు ఎంజైములుగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి. సో ఆ ఎంజైములకు ఎగ్జాంపుల్ ఏమిటి అంటే పెప్సిన్, అదేవిధంగా టైలిన్, అదేవిధంగా ట్రిప్సిన్. దీనికి కోడ్ ఏమని గుర్తుపెట్టుకుంటారంటే మీరు పీపీటీ అంటే పెప్సిన్, అదేవిధంగా టైలిన్, అదేవిధంగా ట్రిప్సిన్. నెక్స్ట్ కొన్ని ప్రోటీన్లు హార్మోన్లుగా పనిచేయడం జరుగుతుంది అని అంటాను. హార్మోన్లుగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ ఇన్సులిన్ మరియు గ్లూకాన్. ఇవి 2 కూడా రక్తంలో చక్కెర అంటే గ్లూకోజ్, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది, నియంత్రిస్తాయి అని అంటున్నా. నెక్స్ట్ వన్. కొన్ని ప్రోటీన్లు హార్మోన్లుగా పనిచేస్తాయి అంటున్నా. ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అనే హార్మోను, గ్లూకాన్ అనే హార్మోను, అదేవిధంగా పెరుగుదల హార్మోను అని అంటున్నా. నెక్స్ట్ మరికొన్ని ప్రోటీన్లు నిర్మాణ ప్రమాణాలుగా అంటే బిల్డింగ్ బ్లాక్స్గా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రోమాలు, ఉన్ని, కొమ్ములు, గిట్టల్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి? కెరాటిన్ అనేటువంటి ప్రోటీన్. సో కండరాలలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆక్టిన్ అండ్ మయోసిన్. సో సిల్క్ పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్ సిరిసిన్ అండ్ ఫైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్. నెక్స్ట్ జలగ లాలాజలంలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే హిరుడిన్ అనేటువంటి ప్రోటీన్. రక్తంలోని ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ మరియు గ్లోబులిన్. అదేవిధంగా గుడ్డులోని తెల్ల సొనలో ఉండేటువంటి ప్రోటీన్ ఏంటంటే జస్ట్ ఆల్బుమిన్ మాత్రమే. నెక్స్ట్ హీమోగ్లోబిన్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే హీమోగ్లోబిన్లో గ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది.
మరికొన్ని ప్రోటీన్లు ప్రతి జనకాలు గాను, దట్ మీన్స్ యాంటీజెన్స్ గాను, ప్రతి రక్షకాలు దట్ మీన్స్ యాంటీబాడీస్ గాను పనిచేస్తాయి అంటున్నాం. అయితే ఈ ప్రోటీన్ల యొక్క వనరులకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు వివరణ ఇవ్వడం జరిగింది. ఓకేనండి. సో పప్పు దినుసులకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవే. సో కందులు, పెసలు, మినుములు ఇవి. సో పప్పు దినుసుల నుంచి మొక్కల కుటుంబం ఏమిటి అంటే ఫాబేసి లేదా లెగ్యుమినేసి కుటుంబపు మొక్కలు మనకు ఏమిస్తాయి? పప్పు దినుసులను ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ వన్ అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు అంటున్నాం. సో కొన్ని అమైనో ఆమ్లాల కలయిక వలన ప్రోటీన్లు అనేటివి ఏర్పడతాయి. గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈజ్ కాల్డ్ ప్రోటీన్స్ అని అంట. అయితే ఏవైనా రెండు అమైనో ఆమ్లాల మధ్య ఉన్నటువంటి బంధాన్ని మనం పెప్టైడ్ బంధము అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకేనండి. అయితే చిన్న పిల్లలలో మాత్రమే ఉండి పెద్దలలో లేనటువంటి అమైనో ఆమ్లం ఏమిటి అంటే హిస్టడిన్. సల్ఫర్ను కలిగినటువంటి అమైనో ఆమ్లం ఏంటంటే సిస్టైన్ అండ్ మిథియోనిన్. అయితే అమైనో ఆమ్లాలు అనేటివి ప్రధానంగా 2 రకాలు అని అంటున్నాం. ఆ 2 రకాలు ఏంటంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు మరియు అనావశ్యక అమైనో ఆమ్లాలు. సో ఆవశ్యకము అంటే అవసరము అని అర్థం. ఆవశ్యకము అంటే అవసరము అని అర్థం. అవి అవసరం ఎందుకంటే అవి మన శరీరంలో తయారు చేయబడవు. ఓకేనండి. శరీరంలో తయారు చేయబడవు కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా మనం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. నెక్స్ట్ అనావశ్యక అమైనో ఆమ్లాలు, ఇవి అవసరం లేదు ఎందుకంటే మన శరీరంలోనే తయారు చేయబడతాయి. ఇవి మన శరీరంలో తయారు చేయబడతాయి కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా మనం తీసుకోవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఇది ఆ ప్రోటీన్లకు సంబంధించి ఉన్నటువంటి ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఓకేనండి. థ్యాంక్ యూ.